కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 10 నెలలు కాబట్టి 11వ నెలలోకి వస్తూ ఉన్నాం. ఇంకా దగ్గరగా 1 సంవత్సర కాలం పూర్తి అవబోతోంది. మీ ద్వారా అనేక విషయాలు ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేస్తున్న ఏవైతే ఇచ్చిన ఎన్నికల హామీలు అవనివ్వండి, లేదు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న సంవత్సర కాలంలో జరుగుతున్న విషయాలు అవనివ్వండి, అన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలి. మీ ద్వారా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిగా మరి గౌరవనీయులైన రాష్ట్ర పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులైనటువంటి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి మరి జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక లేఖ రాస్తా ఉన్నాను. ఏంటంటే సాధారణ నిధుల కింద మా జిల్లా పరిషత్కి ప్రతి సంవత్సరం వివిధ పద్ధతుల కింద, ముఖ్యంగా జిల్లా పరిషత్ నిధి వాటా కింద కానీ, మండల పరిషత్ వాటా కింద కానీ, గ్రామ పంచాయతీ వాటా కింద కానీ, ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద జరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద వచ్చే ఆదాయంలో కొంత వాటాని, లేదు మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, గనుల ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా సన్రైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో కానీ, లేదా ఇతరత్ర మా జిల్లా పరిషత్ ద్వారా వచ్చే ఆసీలు పాట ద్వారా కానీ, లేదా ఇతరత్ర మా ద్వారా వచ్చే రెవెన్యూస్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జిల్లా పరిషత్కి కొంత నిధులు వస్తూ ఉంటాయి. అలాగే మండల పరిషత్కి వస్తూ ఉంటాయి, గ్రామ పంచాయతీలు కూడా వస్తూ ఉంటాయి. మరి సుమారుగా జిల్లా పరిషత్కి తీసుకుంటే మరి 24-25 సంవత్సరంలో సుమారు 7,84,00,000 రూపాయలు వివిధ పదుల కింద మాకు నిధులు వచ్చాయి. ఇవన్నీ మాకు చట్టం ద్వారా సంక్రమించింది, ప్రభుత్వం ఇచ్చిన జీవోల ద్వారా ఒక యాక్ట్ అమెండ్ చేస్తూ ఇవన్నీ ఇచ్చారు. ఈ నిధులన్నీ కూడా 1 సంవత్సర కాలం సుమారుగా గత సంవత్సరం ఏప్రిల్లో కొంత నిధులు రిలీజ్ అయ్యి జనరల్ ఫండ్ సంబంధించి ఆనాడు. మరి నేటి వరకు కూడా ₹1 కూడా నిధులు రిలీజ్ కాలేదు. దాన్ని మరి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా, స్థానిక సంస్థల ద్వారా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చిన్న పనులు ప్రజల అవసరార్థం చేసే ఒక తాగునీటి అవసరాలు కానీ, లేదు అక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో కానీ, లేదు అక్కడైనా విద్యుత్ విషయంలో కానీ, వారికి లైట్లు ఇచ్చే విషయంలో కానీ, లేదా పంచాయతీలు కానీ, లేదు మండల పరిషత్ ద్వారా కానీ, లేదు జిల్లా పరిషత్ ద్వారా ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే జిల్లా పరిషత్ సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ ప్రపోజ్ చేసినవి ఏవైతే వారు మండలాల్లో కానీ వారి గ్రామాల్లో కానీ అవసరార్థం, ఇవన్నీ చాలా చిన్న పనులే, ఏవేమి పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఏదైతే ప్రజలకి తక్షణమే తీసుకోవాల్సిన ఏదైనా నిధులు కావాలనుకుంటే ఈ జిల్లా పరిషత్ నిధుల ద్వారా కానీ, మండల పరిషత్ నిధుల ద్వారా కానీ మరి అక్కడున్న ప్రజాప్రతినిధుల ప్రతిపాదనతో చేస్తూ ఉంటారు. ఇది సుమారు కాలంగా 1 సంవత్సర కాలంగా ఈ నిధులన్నీ కూడా శాంక్షన్ చేశాం, పనులు చేపట్టాం. ఈ పనులన్నీ కూడా CMFస్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కనీసం 7 సంవత్సర కాలం అవుతూ ఉంది, ₹1 కూడా నిధులు విడుదల కాలేదు అని వారికి లేఖ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలని, మీ ద్వారా వారి దృష్టికి వెళ్ళాలని నేను కూడా వారికి లేఖని స్వయంగా వారికి స్పీడ్ పోస్ట్ ద్వారానో అవకాశం ఉన్న పరిస్థితుల ద్వారా వారికి చేరవేసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎందుకు చెప్తున్నామంటే ఇది స్థానిక సంస్థలు బలోపేతం చేయాల్సిన అవసరం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీసుకున్న ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా నిధులు విడుదల కాకపోతే ఆర్థిక భారం అవుతూ ఉంటుంది. సుమారుగా ఈ రోజుకి మరి 2 చూసుకుంటే జిల్లా పరిషత్లో సుమారు 7.84 కోట్లు ఆదాయం వచ్చింది, దాన్ని ఖర్చు పెట్టాం. అలాగే మండల పరిషత్ ద్వారా 7.11 లక్షలు, 7,11 లక్షల రూపాయలు వారు ఇవన్నీ కూడా CMS పోర్టల్లో పెట్టాం. మరి వారి దృష్టికి తీసుకొస్తాం. నిధులు తక్షణమే విడుదల చేయాలి. 1 సంవత్సర కాలం నుంచి ₹1 కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ₹1 కూడా సాధారణ పద్దు కింద జనరల్ ఫండ్స్ కింద నిధులు విడుదలైన జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ
మరి మీ మంత్రిత్వ శాఖలో ఉన్న ఈ స్థానిక సంస్థల బలోపేతం గురించి మీరు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మీరు చెప్తా ఉన్న మాట మీద మీరు ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ దీన్ని తక్షణం విడుదల చేయాలని చెప్పి సుమారుగా ఒక 8.3 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇంకా గతంలో కొన్న ఈ సంవత్సరంలో ఉన్న నిధులు కానీ గతంలో కొంత మిగిలి ఉన్నవి కానీ ఇవన్నీ కలిపి సుమారుగా 8,30,00,000 రూపాయలు ఈ లేఖని వారికి పంపుతానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ దీన్ని కూడా కాపీని మీ పత్రికా సోదరులందరికీ కూడా రిలీజ్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ తక్షణమే మరి ఉప ముఖ్యమంత్రి వారు దీని మీద స్పందించి తక్షణమే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి విడుదలకి వారు ప్రత్యేకంగా ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేస్తారని చెప్పి ప్రత్యేకంగా వారికి కోరుకుంటా ఉన్నాను.